హలో ఎవ్రీవన్. రీసెంట్గా ఒక రిపోర్ట్ వచ్చింది. ఏం రిపోర్ట్ వచ్చిందంటే 77% ఆఫ్ ద కోరల్స్ ఆర్ బ్లీచింగ్. సో కోరల్ అయితే బ్లీచింగ్ అవుతున్నాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం కోరల్స్ అంటే ఏందో తెలుసుకుందాం. దాని తర్వాత కోరల్ బ్లీచింగ్ అనే ప్రాసెస్ అంటే ఏంది, అసలు కోరల్ బ్లీచింగ్ ఎట్లా అవుతుందో వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ డూ మీన్ బై కోరల్స్? కోరల్స్ అంటే ఒక మెరీన్ ఇన్వర్టిబ్రేట్స్ అంటే దేనికైతే బ్యాక్ బోన్ ఉంటుందో దోస్ ఆర్ కాల్డ్ ఇన్వర్టిబ్రేట్స్. మెరీన్ అంటే వాటర్ రిలేటెడ్ ఎనీథింగ్. సో మెరీన్ ఇన్వర్టిబ్రేట్స్ అంటే అవి వాటర్లో ఉండే మెరీన్ ఇన్వర్టిబ్రేట్స్ అనమాట, లైక్ అండ్ ఆర్గానిజమ్స్. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కోరల్స్ ఉంటాయి కదా, కోరల్స్ అనేవి అవి ఓన్గా సర్వైవ్ కావు. ఇట్ నీడ్స్ సమ్ సపోర్ట్స్. ఇప్పుడు మనం సర్వైవ్ కావడానికి మనకు ఫుడ్ కావాలి. అట్లనే కోరల్స్కి కూడా ఫుడ్ కావాలి. సో ఆ కోరల్స్ అనేవి ఫుడ్ ఎట్లా తెచ్చుకుంటాయి అంటే, ఇవి కోరల్స్ అనుకోండి. సో వీ హ్యావ్ ఒక ఆల్గే ఉంటుంది, ఏంటంటే జూజాంతలా అనే ఆల్గే ఉంటుంది. ఆల్గే ఉంటే ఈ రెండు సింబయోటిక్ రిలేషన్లో ఉంటాయన్నమాట. సో దీని హెల్ప్తోన సింబయోటిక్ రిలేషన్షిప్ అంటే ఏంటంటే, ఇప్పుడు దీని హెల్ప్ ద్వారా ఇది సర్వైవ్ అవుతుంది, దీని హెల్ప్ ద్వారా ఇది సర్వైవ్ అవుతుంది. సో రెండిటిపైన దీనిపైన ఇది డిపెండెంట్, దీనిపైన ఇది డిపెండెంట్ అనమాట. సో అట్లా నడుస్తుంది అనమాట. సో అంటే ఎట్లా డిపెండ్ అవుతుందంటే, ఒక ఫోటోసింథసిస్ ప్రాసెస్ ద్వారా దీనికి కలర్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఇంకా ఫౌండ్ బై కాలనీస్ ఆఫ్ కోరల్ పాలిప్స్ అంటే ఇవి సింగిల్ ఉన్నాయా, దీన్ని కోరల్ పాలిప్స్ అని అంటారనమాట. ఈ కోరల్స్లో కూడా మనకు 2 టైప్స్ ఆఫ్ కోరల్స్ ఉంటాయి. ఒకటి హార్డ్ కోరల్స్, ఇంకోటి సాఫ్ట్ కోరల్స్. హార్డ్ కోరల్స్ ఏవంటే ఇవి ఉన్నాయి కదా, ఏవైతే గట్టిగా రాక్ లైక్ స్ట్రక్చర్స్ విచ్ ఆర్ రీఫ్ బిల్డింగ్ కోరల్స్. రీఫ్ అంటే ఏదన్నా ఏమంటారు, ఇప్పుడు ప్లేన్ ఉంది, దానిపైన ఇప్పుడు రాయిలాగా చేసేదాన్ని కోరల్స్ అంటారు. అంటే ఏమంటారు, హార్డ్ కోరల్స్. సాఫ్ట్ కోరల్స్ ఏవంటే ఇట్స్ లైక్ అ ఫ్లవర్. ఇవి ఉన్నాయా, ఇవి సాఫ్ట్ కోరల్స్. ఇంకా ఏవైతే ఇవి ఉన్నాయి కదా, దీస్ ఆర్ నోన్ యాజ్ హార్డ్ కోరల్స్ విచ్ ఆర్ రీఫ్ బిల్డింగ్. అసలు కోరల్స్ మనకు ఎందుకు ఇంపార్టెంట్ అంటే, ఇది 25% ఆఫ్ ద మెరైన్ స్పీషియస్ కోరల్ రీఫ్సే ఉంటాయి అన్నమాట. ఇంకా ఇవి దేనికి బయోడైవర్సిటీ రిలేటెడ్ కూడా మనకు కోరల్స్ ఉంటే హెల్ప్ చేస్తాయి. బికాస్ మోస్ట్ ఆఫ్ ద ఫిషెస్ అండ్ మెరైన్ ఎకోసిస్టమ్ కూడా దీని ద్వారా హెల్ప్ తీసుకుంటుంది అనమాట. దాని ద్వారా మెరైన్ యానిమల్స్ ఆర్ మెరైన్ స్పీసీస్ కూడా సర్వైవ్ అవుతాయి. ఇంకా ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కోస్టల్ ఏరియాస్ ఆర్ ఎరోషన్ ప్రాసెస్ నుంచి కూడా మనకు హెల్ప్ దొరుకుతుంది. సపోజ్ ఇది ఇండియా అనుకోండి. దిస్ ఈజ్ ద వెస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా. ఇక్కడ మనకు ఏమంటారు, అరేబియన్ సీ నుంచి వేవ్స్ అనేవి వస్తాయి కదా. సో కోస్టల్ ఏరియా ఉన్నప్పుడు ఇక్కడ కోస్ట్ అనేది ఉంటుంది కదా. సో ఎరోషన్ అనేది జరుగుతుంది. సపోజ్ అదే ఇక్కడ శాండ్ డైరెక్ట్ ఉండకుండా ఇక్కడ కోరల్స్ అనేవి ఉంటే ఏం చేస్తాయి, దే విల్ స్టాప్ ద వేవ్స్. దాన్ని స్టాప్ చేసి ఎరోజన్ అనేది చేయకుండా చేస్తుంది. సో ఇట్ ప్రొటెక్ట్స్ అ కోస్టల్. ఇంకోటి ఏంది, ఎకనామిక్ వాల్యూ. ఇప్పుడు కోరల్స్ ఉన్నాయి, ఫిషెస్ దానికి ఇవంతా అంటే మంచిగా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా కనిపిస్తే దే విల్ అట్రాక్ట్ ఫిషెస్ని కూడా ఇవి అట్రాక్ట్ చేస్తాయి. బికాస్ దే ఆల్సో గెట్ ద ఫుడ్ టు ఈట్ అండ్ ఆల్సో దే కెన్, అంటే వీటికి కూడా చెప్పలేం, అట్రాక్ట్ చేస్తాయి. ఇంకోటి ఏంటంటే ఫిషరీస్ అట్రాక్ట్ చేస్తాయి. సో వీ కెన్ హ్యావ్ ఇంక్రీజ్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ ఫిషింగ్. సో ఫిషరీస్ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఏవైతే ఇప్పుడు కోరల్స్ ఉన్నాయి, కోరల్స్ అట్రాక్ట్ అనిపిస్తుంది. సో హ్యూమన్ పీపుల్ కూడా ఇట్ యాక్ట్స్ లైక్ ఏ టూరిజం స్పాట్. అంటే పీపుల్ ఉంటుంది, ఆ పీపుల్ కూడా ఈ కలర్ఫుల్ థింగ్ని ఆర్ కోరల్స్ని చూడడానికి దే విల్ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ ఏరియాస్. సో ఎక్కడైతే కోరల్స్ అనేవి ప్రజెంట్ ఉంటాయో అక్కడ టూరిజమ్స్ అనేది బూమ్ అయ్యడానికి
అవకాశం ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద ప్లేసెస్ కోరల్ రీఫ్స్ ఎక్కడెక్కడ ప్రజెంట్ అంటే గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆస్ట్రేలియా, కోరల్ ట్రయాంగిల్ అనేది ఒకటి ఉందన్నమాట. ఏ రీజన్స్ అంటే ఇండోనేషియా, మలేషియా అండ్ ఫిలిప్పీన్స్. దీస్ ఆర్ ద సౌత్ ఏషియన్ కంట్రీస్. ఇంతసేపు మనం కోరల్స్, సో ఇప్పుడు మనం కోరల్స్ గురించి తెలుసుకున్నాం. సో కోరల్స్ అనేవి అంటే ఇట్ ఈస్ అ మరీన్ ఇన్వర్టిబ్రేట్ స్పీసీస్. ఇంకా దీనికి సింబయోటిక్ రిలేషన్షిప్ ఉంటుంది. సింబయోటిక్ రిలేషన్షిప్ ఏదో మనం డిస్కస్ చేసినాం. సింబయోటిక్ రిలేషన్ దేనితోనో, జూజాంతలతోనో. ఓకే, సో వీ హ్యావ్ డిస్కస్డ్ ఎవ్రీథింగ్. నౌ అసలు కోరల్ బ్లీచింగ్ అంటే ఏంది? కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు కోరల్స్ ఉన్నాయి, కోరల్స్కి కలర్ ఎట్లా వస్తుంది? కలర్ జూజాంతలా నుంచి వస్తుంది. ఆ కలర్ సన్లైట్ ఎప్పుడైతే ఈ కలర్ని ఇది వదిలేసుకుంటుందో దాన్ని కోరల్ బ్లీచింగ్ అని అంటారనమాట. ఇంకోటి, కోరల్స్ సర్వైవ్ కావడానికి మెయిన్ ఏమంటారు కొన్ని కండిషన్స్ ఉన్నాయి అన్నమాట. ఆ కండిషన్స్ ఏంటంటే మినిమం 27 degrees సెల్సియస్ కంటే ఏమంటారు టెంపరేచర్ ఎక్కువ కావద్దు. 27 degrees సెల్సియస్ కంటే టెంపరేచర్ ఎక్కువ కావద్దు. ఇంకా దీనికి ఏమంటారు షాలో వాటర్ రీజన్స్లోనే అవుతుందన్నమాట. అంటే దీనికి సన్లైట్ అవైలబిలిటీ కూడా ఉండాలి. ఇది ఎట్లా అంటే ఎక్స్ట్రీమ్ హీట్కి టాలరెంట్గా ఉండదు, ఇంకా ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్స్కి కూడా ఇట్ ఈస్ నాట్ టాలరెంట్ టు దట్ టెంపరేచర్. సో ఇక్కడ మనం కండిషన్స్ అనేవి చూసుకోవచ్చు అనమాట. సో కోరల్ రీఫ్స్ ఏంటంటే వామ్ వాటర్లో ఎక్కువ గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. దాని టెంపరేచర్ ఎంత ఉండాలంటే 23 degrees to 29 degrees సెల్సియస్ ఈ మధ్యలోనే ఉంటేనే అది గ్రో అయ్యే అవకాశం ఉంటుంది. ఇంకా టెంపరేచర్ ఏంటంటే 18 degrees సెల్సియస్ కంటే తక్కువ, లేదంటే 40 degrees, 18 degrees to 40 degrees సెల్సియస్ అంటే ఇది ఎక్సీడ్ అయినా మనకు కోరల్స్ అనేవి సర్వైవ్ కాదు, అవి అనేవి డెడ్ అయిపోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే రిక్వైర్ వెరీ సలైన్ వాటర్ విత్ అన్ యావరేజ్ సాలినిటీ బిట్వీన్. కోరల్స్ అనేవి సాలినిటీ ఎక్కువ సలైన్ వాటర్లో అవి సర్వైవ్ అవుతాయి అన్నమాట. సలైన్ అంటే సాల్ట్ కంటెంట్ అనేది ఎక్కువ ఉండాలన్నమాట. సాల్ట్ కంటెంట్ ఎక్కడ ఎక్కువ ఉంటుందంటే మన ఓషన్స్లో ఎక్కువ ఉంటాయి. సో అక్కడ మనకు కోరల్ రీఫ్స్ అనేవి చూడడానికి అవైలబుల్గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఇంకోటి, వాటర్ క్లారిటీ కూడా మంచిగా ఉండాలి. ఎందుకంటే వాటర్ క్లారిటీ ఉంటే సన్లైట్ అవైలబిలిటీ, ఇక్కడ కోరల్స్ అనుకోండి మెరీన్లో, ఇది వాటర్ పై సర్ఫేస్. సో సన్ నుంచి సన్లైట్ అనేది తీసుకొని సో దట్ ఇట్ కెన్ పర్ఫార్మ్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోటోసింథసిస్. సన్లైట్ అవైలబిలిటీగా ఉండాలి. సన్లైట్ అవైలబుల్ కావాలంటే వీ షుడ్ హ్యావ్ క్లియర్ వాటర్ సో దట్ ఇట్ కెన్ పర్ఫార్మ్ ఫోటోసింథసిస్. ఇంకోటి, వాటర్ డెప్త్ ఎంత ఉండాలంటే 50 meters డీప్, బట్ ద వాటర్ డెప్త్ షుడ్ నాట్ ఎక్సీడ్ 200 meters. వాటర్ డెప్త్ అనేది 50 meters వరకు ఉండొచ్చు. బికాస్ 50 meters వరకు మనకు సన్లైట్ అనేది అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు మనం 200 meters వరకు వెళ్తే దాన్ని ఎక్సీడ్ అయితే అవైలబిలిటీ ఆఫ్ సన్లైట్ అనేది దొరకకపోవచ్చు. ఇది కండిషన్, జస్ట్ కండిషన్. ఇప్పుడు 50 metersలోనే ఉంది, కాకపోతే పొల్యూషన్ వచ్చింది, సెడిమెంట్స్ వచ్చినాయి, అన్నీ అంటే పొల్యూటెడ్ వాటర్ లాగా అయిపోయింది, సన్లైటే రాకుండా పోయింది. అప్పుడు ఏమవుతుంది? వీ డోంట్ గెట్ ద థింగ్. ఏమంటారు, సన్లైట్ అనేది రాదు. నువ్వు 50 meters ఉండు, 20 meters ఉండు, వీ వోంట్ గెట్ ద సన్లైట్. సో అందుకే పొల్యూషన్ కూడా తక్కువ చేసుకోవాలి. సో ఇదన్నమాట కోరల్స్ గురించి తెలుసుకున్నాం. ఇంకా కోరల్స్ గ్రో కావడానికి కండిషన్స్ ఏవో తెలుసుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ అసలు కోరల్ బ్లీచింగ్ అంటే ఏదో చూద్దాం. కోరల్ బ్లీచింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు వాటర్ ఏమంటారు కోరల్ ప్లస్ జూజాంతలా అనే ఆల్గే రెండు సింబయోటిక్ రిలేషన్లో ఉండి సర్వైవ్ అవుతాయి కదా. సో కోరల్ ఏం చేస్తుంది అంటే, కోరల్ బ్లీచింగ్ ఎప్పుడైతే కోరల్ జూజాంతలా ఆల్గేని వదిలేస్తుంది. సో అంటే అది జస్ట్ లీవ్ ఇట్ అంటే అది వదిలేస్తుంది. అప్పుడు ఏమవుతుంది, కోరల్స్ అనేవి కలర్ఫుల్ ఉంటాయి కదా. సో ఆ కలర్ఫుల్ నుంచి దే విల్ టర్న్ ఇంటూ వైట్.
ఎప్పుడైతే కోరల్స్ అనేవి కలర్ నుంచి వైట్గా అవుతాయో అప్పుడు కోరల్ బ్లీచింగ్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఐ విల్ షో యూ ద ఇమేజెస్, జస్ట్ వెయిట్. సో ఇట్లా వైట్గా అయిపోతాయి, కలర్స్ అన్ని వదిలేసి విల్ సీ దిస్ కైండ్ ఆఫ్ వైట్ థింగ్స్, వైట్గా అవుతాయి చూడండి. సో దీన్ని కోరల్ బ్లీచింగ్ అని అంటారు అనమాట. ఒక్క నిమిషం. అసలు కోరల్ బ్లీచింగ్ దేనివల్ల అవుతుందంటే ఆబ్వియస్ రీజన్ ఏమంటారు, క్లైమేట్ చేంజ్లో కూడా ఎందుకు ఇంక్రీజ్ సీ టెంపరేచర్ ఇంతకుముందే మనం డిస్కస్ చేసినాం. దానికి అసలు అంటే టెంపరేచర్ ఏ సెల్సియస్ మధ్యలో ఉండాలి, 22 ఆర్ 22 to 29 degrees సెల్సియస్. ఈ టెంపరేచర్ మధ్యలో ఉంటేనే ద కోరల్స్ కెన్ సర్వైవ్. కానీ ఇప్పుడు రైజింగ్ ఏమంటారు క్లైమేట్ చేంజ్, దాని ద్వారా ఏమవుతుంది, క్లైమేట్ చేంజ్ వల్ల సీ టెంపరేచర్ అనేది రైజ్ అవుతుంది. సీ టెంపరేచర్ రైజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది, కోరల్ రీఫ్ అనేది జరుగుతుంది. అదేంటంటే 1 degree రైజ్ కూడా అది టాలరేట్ చేయడానికి దానికి వీలు కాదు. సో వీ నీడ్ టు కంట్రోల్ ఆర్ అంటే సీ టెంపరేచర్ని మనము కంట్రోల్లో పెట్టాలి. ఇంకోటి ఓషన్ యాసిడిఫికేషన్ ఎప్పుడు అయిపోతుంది, వాటర్లో కార్బన్ కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయినప్పుడు. కార్బన్ కంటెంట్ ఎప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ఇప్పుడు వెహికల్స్ నుంచి పొల్యూషన్ వస్తుంది. పొల్యూషన్ వచ్చినప్పుడు వెహికల్స్ నుంచి పొల్యూషన్, ఇంకా ఫ్యాక్టరీస్ డైరెక్ట్గా వాటర్లో పొల్యూషన్ యాడ్ చేస్తుంది, అంటే వాళ్ళ డ్రైనేజ్ వేస్ట్ ప్రొడక్ట్స్ అవన్నీ. ఇంకా వెహికల్స్ ఉంటాయి, వెహికల్స్ నుంచి కార్బన్ డైఆక్సైడ్ ఇవన్నీ వస్తాయి పొల్యూషన్స్. ఇవి ఇక్కడ వచ్చి ఓషన్లో కలుస్తాయి. అప్పుడు వాటర్ అనేవి యాసిడిక్గా మారినప్పుడు ఏమవుతుంది, కోరల్స్ అనేవి బ్లీచ్ అవుతుంది అన్నమాట. కోరల్స్ అనేవి కాల్షియం కార్బోనేట్ CO3 నుంచి ఫామ్ అవుతుంది. CaCO3 అంటే we have teeth పైన కూడా. సో అది ఎందుకులే. సేమ్ పొల్యూషన్, రన్ ఆఫ్ ఇండస్ట్రియల్ వేస్ట్, సీవేజ్ పొల్యూషన్ నుంచి ఓషన్ యాసిడిఫికేషన్. ఇంకోటి ఏంటంటే ఓవర్ ఫిషింగ్ నుంచి కూడా కోరల్ బ్లీచింగ్ అనేది అవుతుంది. సో ఓవర్ ఫిషింగ్ వల్ల ఎట్లా అవుతుంది అంటే, ఇప్పుడు కోరల్స్కి ఇంకా ఫిషెస్కి ఏమంటారు అంటే ఒక ఎకోసిస్టమ్ అనేది ఉంది, ఒక బ్యాలెన్స్ అనేది ఉంది. ఇప్పుడు డ్యూ టు రైజింగ్ టెంపరేచర్స్ వల్ల కోరల్స్ బ్లీచ్ అయిపోతాయి. కోరల్ బ్లీచ్ అయినప్పుడు ఫిషెస్ ఏమో ఇవి ఏమంటారు కలర్ఫుల్గా కనిపించవు, ఆర్ వాళ్ళకు దానికి ఫుడ్ దొరకదు. అప్పుడు ఏం చేస్తుంది, దే లీవ్ దిస్ ప్లేస్ అండ్ గో టు సమ్ అదర్ ప్లేస్. దీనివల్ల ఏమవుతుంది, ఓవర్ ఫిషింగ్ నుంచి కూడా, అంటే ఫిషెస్ ఎక్కువ తీయడం వల్ల ఇక్కడ ఉండే బ్యాలెన్స్ అనేది లూజ్ అయిపోతుంది. ఇంకోటి సెడిమెంటేషన్, ఇంతకుముందే చూసినాము. ఇప్పుడు ఏమంటారు, ల్యాండ్ నుంచి ఇప్పుడు మోర్ విండ్ నుంచి ఇట్లా శాండ్ వచ్చేసి ఇక్కడ కోరల్స్ ఉన్నాయి. శాండ్ అనేది వస్తుంది, ఇక్కడ కోరల్స్ ఉన్నాయి. సెడిమెంట్స్ ఫిల్ అయి కోరల్స్ అనేది కవర్ చేస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఆ సెడిమెంటేషన్ వల్ల కోరల్స్ అనేవి బ్లీచ్ అయ్యే అవకాశం ఉంటుంది, బికాస్ దే డోంట్ గెట్ సన్లైట్. ఈ ఏమంటారు సెడిమెంటేషన్ ప్రాసెస్లో శాండ్ అనేది ఉంటుంది కదా, శాండ్ ఇట్లా గ్రాన్యువల్ పార్టికల్స్ లెక్క అయిపోతుంది. ఇక్కడ కోరల్స్కి సన్లైట్ రిక్వైర్మెంట్ ఉంటుంది, బట్ దిస్ పార్టికల్స్ అబ్స్ట్రక్ట్స్ ద సన్లైట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద సన్. ఇంకోటి సేమ్ డిస్ట్రక్టివ్ ఫిషింగ్ ప్రాక్టీసెస్ ఏదంటే అంటే కెమికల్ యూజ్ చేసి, లేదంటే బ్లాస్ట్ ఫిషింగ్ ఆర్ ఐ డోంట్ నో ద ప్రాసెస్, బ్లాస్ట్ ఫిషింగ్, ఈ టైప్ ఆఫ్ థింగ్స్ యూజ్ చేసి ఫిషింగ్ చేస్తే దెర్ విల్ బి ఏమంటారు ఇంక్రీజింగ్ ద కోరల్ బ్లీచింగ్. అసలు అంటే కాజెస్ ఏవో తెలుసుకున్నాం. సో ఇప్పుడు కోరల్ బ్లీచింగ్ అయితే దానివల్ల నెక్స్ట్ వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏవేవంటే మనకు బయోడైవర్సిటీ అనేది లాస్ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మూవీస్లలో కూడా చూస్తాం మనం, కోరల్ రీఫ్స్ ఉంటాయి. కోరల్ రీఫ్స్లో ద
ఫిషెస్ అండ్ సమ్ ఆక్టోపసెస్ సమ్ అదర్ మైరీన్ స్పీషెస్ ఇక్కడ వచ్చి ఉంటాయి కదా. సో ఇప్పుడు ఆ కలర్ఫుల్ అనేది ఏమంటారు కోరల్ బ్లీచింగ్ అయ్యి కోరల్సే డెడ్ అయిపోయినప్పుడు బయోడైవర్సిటీకి వాళ్ళు వచ్చి అంటే ఆ స్పీసీస్ మెరీన్ స్పీసీస్ వచ్చి ఉండడానికి అసలు ప్లేసే ఉండదు కదా. సో దీనివల్ల కూడా మెరీన్ ఎకోసిస్టమ్ అనేది స్టెబిలిటీ అనేది పోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కోరల్స్ అనేవి 25% ఆఫ్ ద మెరీన్ లైఫ్కి ఏమంటారు మెరీన్ లైఫ్కి సపోర్ట్ చేస్తుంది. దీనివల్ల ఎకనామిక్ లాసెస్ కూడా ఉంటుంది. ఎకనామిక్ లాసెస్ అంటే ఎట్లా, ఇప్పుడు టూరిజం, ఫిషరీస్ అండ్ కోస్టల్ ప్రొటెక్షన్ మనం ఇంతకుముందే తెలుసుకున్నాం. అంటే కోరల్స్ వల్ల ఏమేమి యూజెస్ అని. కోరల్స్ వల్ల అంటే ఇప్పుడు కోరల్స్ బ్యూటిఫుల్గా ఉన్నాయని టూరిజం అనేది వస్తుంది. సో ఇప్పుడు ఆ కోరల్స్ అనేవి బ్లీచ్ అయిపోయి మొత్తం వైట్ అయిపోతే వై డు ద పీపుల్ కమ్ టు సీ ఆర్ సీ ద కోరల్స్ అంటే అక్కడ టూరిజం అనేది మెల్లగా ఎండ్ అయిపోతుంది. నెక్స్ట్ ఫిషెస్ కూడా అక్కడ అట్రాక్ట్ కావు, అక్కడ సైడ్ రావు. ఎందుకంటే టెంపరేచర్ రైజ్ అయితేనే కదా దేర్ ఇస్ సమ్ ఏమంటారు ఎకోసిస్టమ్ చేంజెస్ మెరీన్ ఎకోసిస్టమ్లో. సో ఫిషెస్ రావు. నెక్స్ట్ మెరీన్ ఎకోసిస్టమ్ ఆర్ ఏమంటారు కోరల్స్ అనే బ్లీచ్ అయినప్పుడు దెర్ ఇస్ నో బ్యారియర్. సో అప్పుడు ఏమవుతుంది, ఆ బ్యారియర్ లేనప్పుడు కోస్టల్ ఎరోజన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎరోజన్ వల్ల మొత్తం శాండ్ పార్టికల్స్ ఆర్ ల్యాండ్ ఫామ్స్ అనేవి డిగ్రేడ్ అయికుంటూ పోతాయి అన్నమాట. ఇంకోటి ఏంటంటే దీనివల్ల మెరీన్ ఫుడ్ చైన్ డిస్రప్షన్ కూడా జరుగుతుంది. ఎందుకు అంటే ఇట్స్ అ బేసిక్ థింగ్. ఏమంటారు కోరల్స్ ఉన్నాయి, కోరల్స్ ఇక్కడ ఫిషెస్, ఆక్టోపస్ అవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఇది బ్లీచ్ అయిపోయినాక దే విల్ మూవ్ టు సమ్ అదర్ కోరల్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఫిషెస్ ఆర్ సంథింగ్ దానికి ఫుడ్ కావాలి, కాకపోతే ఇక్కడ ఫుడ్ అవైలబిలిటీ దొరకదు. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఫుడ్ చైన్ అనేది డిస్టర్బ్ అయిపోతుంది. ఫుడ్ చైన్ డిస్టర్బ్ అయిపోయిన తర్వాత మెల్లగా ఏమవుతుంది, ఇక్కడ ఉండే ఎకోసిస్టమ్ గ్రాడ్యువల్గా డిస్టర్బ్ అనేది అయిపోతుంది. సో ఇట్స్ ఏ విషియస్ సైకిల్ అంటే ఒక్కటి గలీజ్గా అయిపోతే దాని నుంచి లింక్ అయికుంటూ అంటే ఇంకా గలీజ్గానే అయికుంటూ పోతుంది అనమాట. సో వన్ ఆఫ్ ద థింగ్ ఈజ్ కోరల్ బ్లీచింగ్. ఇంకోటి ఏంటంటే దీని నుంచి అంటే క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్ కూడా కోరల్ బ్లీచింగ్కి ఉందన్నమాట. గ్లోబల్ వార్మింగ్ ఉంది, ఇంక్రీజ్ ఫ్రీక్వెన్సీ ఉంది, సెవరిటీ ఆఫ్ బ్లీచింగ్. గ్లోబల్ వార్మింగ్ అవుతుంది, దాని ద్వారా టెంపరేచర్ ఇంక్రీజ్ అయితే కోరల్ బ్లీచింగ్ ఇంక్రీజ్ అవుతుంది. క్లైమేట్ చేంజ్ నుంచి ఓషన్ యాసిడిఫికేషన్ అవుతుంది. ఇంతకుముందే డిస్కస్ చేసినాము. డ్యూ టు ద ఎమిషన్స్, గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్, ఇంకా ఇండస్ట్రియల్ వేస్ట్, సీవేజ్ వేస్ట్ అవన్నీ ఓషన్లోనే పెడితే ఓషన్ యాసిడిఫికేషన్ అనేది ఈజీగా అయిపోతుంది. ఇట్ లోస్ పిహెచ్ లెవెల్ లో అయితే ఇట్ బికమ్స్ అసిడిక్. ఇంకోటి ఏంది, దీని ద్వారా రికవరీ టైం అనేది ఫ్రీక్వెన్సీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది ఫ్రీక్వెంట్గా అవుతుంది. ఫ్రీక్వెంట్గా అయినా ఒకసారి దానికి దెబ్బ కొట్టినా, సో ఇట్ ఎఫెక్ట్ అయినా కూడా దానికి కొంచెం టైం వస్తే ఇట్ మే బి రికవర్ అండ్ మళ్ళీ కోరల్ రీఫ్స్ అనే ఫామ్ అనేది చేయడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఈ టెంపరేచర్ ఇంక్రీజ్ అనేది ఫ్రీక్వెంట్గా అయిపోతుంది. అంటే క్లైమేట్ చేంజ్ నుంచి డిస్రప్షన్ టెంపరేచర్ రైజ్ అనేది చాలా అయింది. సో దానివల్ల దానికి అసలు మళ్ళీ రికవర్ కావడానికి కూడా దానికి స్కోప్ లేదు. సో ఇవి క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ ఎఫెక్ట్ అనమాట. సో దీని రిలేటెడ్ కన్జర్వేషన్ ఎఫర్ట్స్ గ్లోబల్గా అండ్ ఇండియాలో ఏవేవంటే యునెస్కో దాని ఎఫర్ట్స్ ఏంటంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ద్వారా యునెస్కో అనేది కోరల్ రీఫ్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇంకోటి కన్వెన్షన్ ఆన్ బయాలజికల్ డైవర్సిటీ, ఇదేంటంటే బయాలజికల్ డైవర్సిటీని కన్జర్వ్ చేయడానికి చూస్తుంది. సో ఈ బయాలజికల్ డైవర్సిటీలో ఉన్నాయి మన కోరల్స్ కూడా వస్తాయి. సో ఇవి మన మీన్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు. సో సిబిడి, యునెస్కో అనేది వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇంకా బయోడైవర్సిటీ కన్జర్వేషన్, ఇంకా ఇవన్నీ కోరల్ ట్రయాంగిల్ ఇనిషియేటివ్ ఏంటంటే సౌత్ ఈస్ట్ ఏషియాలో మనం ఇంతకుముందు చేసినాం కదా డిస్కస్, అక్కడ ఉండే కోరల్ ట్రయాంగిల్ని ప్రొటెక్ట్ చేయడానికి కోరల్ ట్రయాంగిల్ ఇనిషియేటివ్.
సో వీ హ్యావ్ 3 ఇనిషియేటివ్ గ్లోబల్ ఏవేవంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్, ఇంకా కన్వెన్షన్ ఆన్ బయోలాజికల్ డైవర్సిటీ, ఇంకోటి కోరల్ ట్రయాంగిల్. సో ఈ 3 ఇనిషియేటివ్స్ అనమాట. నెక్స్ట్ మన ఇండియన్ ఇనిషియేటివ్స్లో ఏవేవి ఉన్నాయంటే నేషనల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ ప్రోగ్రామ్. సో ఇట్ ఈస్ ఫుల్లీ ఫోకస్డ్ ఆన్ కన్జర్వింగ్ ఆర్ ప్రొటెక్టింగ్ ద కోరల్ రీఫ్స్ ఫ్రమ్ కోరల్ బ్లీచింగ్. ఏం పేరు అంటే నేషనల్ కోరల్ రీఫ్ మానిటరింగ్ ప్రోగ్రామ్. అదేం చేస్తుంది అంటే కోరల్ రీఫ్ యొక్క హెల్త్ని ట్రాక్ చేస్తుంది. సో ఇది మనం మెయిన్స్ ఆన్సర్స్లో కోడ్ చేయొచ్చు ఇఫ్ సంథింగ్ దే ఆస్క్డ్ అబౌట్ ద కోరల్ బ్లీచింగ్ ఆర్ కోరల్ రీఫ్స్. ఇంకోటి ఏంది, ఇట్ ఈస్ ఎందుకంటే డైరెక్ట్లీ రిలేటెడ్ టు ద కోరల్ రీఫ్ గురించే ఉంది కాబట్టి ప్రోగ్రామ్. ఇంకోటి ఏంది మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్. ఈ మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్లో అంటే ఆ ఏవైతే మెరీన్ ప్రొటెక్టెడ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడ బయోలాజికల్ కన్జర్వేషన్ కూడా జరుగుతుంది కదా. ఆ బయోలాజికల్ కన్జర్వేషన్లోనే వీ హ్యావ్ దిస్ కోరల్ రీఫ్స్ కూడా ఆటోమేటిక్గా సేవ్ అయిపోతాయి. సో ఇట్ ఇంక్లూడ్స్ గల్ఫ్ ఆఫ్ మన్నార్, ఇంకా గల్ఫ్ ఆఫ్ కచ్. వీ హ్యావ్ దిస్ ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్. ఇంటిగ్రేటెడ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ఏంటంటే ఇట్ ఫోకస్ ఆన్ సస్టైనబుల్ మెరీన్ మేనేజ్మెంట్ని అంటే సస్టైనబుల్గా అంటే మరి ఎక్కువ కెమికల్స్ ఆర్ నేచర్కి హామ్ చేయకుండా సస్టైనబుల్గా కోస్టల్ ఏరియాస్ని డెవలప్ చేయడము. ఇంకా వీ హ్యావ్ దిస్ రీస్టోరేషన్ టెక్నిక్స్. ఒకవేళ కోరల్ బ్లీచింగ్ అయినా దాని తర్వాత మనం కోరల్స్ని ఎట్లా రీస్టోర్ చేయొచ్చు అంటే మనం కోరల్ గార్డెనింగ్ అనేది ఇంప్లిమెంట్ చేయొచ్చు. కోరల్ గార్డెనింగ్ ఎట్లా చేస్తామంటే నర్సరీస్లో లేదంటే సమ్ అదర్ ఆర్టిఫిషియల్గా మనం కోరల్స్ని ఇంప్లాంట్ చేయడము. ఇంకోటి ఏంది, కోరల్స్కి ఈజీగా కావడానికి ఆర్టిఫిషియల్ రీఫ్స్ అనేవి తయారు చేస్తే కోరల్స్ కెన్ ఈజీలీ దే కెన్ యాక్ట్ ఇన్ సింబయోటిక్ రిలేషన్స్ అండ్ దే ఫార్మ్ కోరల్స్. ఓకే, ఇట్లా కూడా చేయొచ్చు. ఇంకోటి మన కార్బన్ ఫుట్ ప్రింట్ని రెడ్యూస్ చేయొచ్చు, పొల్యూషన్ని రెడ్యూస్ చేయాలి. కాకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టాస్క్, ఇప్పట్లో కాదు అది. నెక్స్ట్ మేజర్ కోరల్ బ్లీచింగ్ ఈవెంట్స్ ఎప్పుడు అయిపోయిందంటే ఎల్నినో అయింది. ఎల్నినోలో కోరల్ బ్లీచింగ్ ఈవెంట్ 16% అంటే 1998లో ఎల్నినో అనేది వచ్చింది. ఎల్నినో అంటే ఏంది, ఎల్నినో కండిషన్ వేర్ ద ఆస్ట్రేలియన్ పార్ట్ ఆర్ వెస్టర్న్ పెసిఫిక్ ఓషన్ విల్ బి కూలర్. ఇంకా సౌత్ అమెరికా సైడ్ ఇట్ విల్ బి వార్మర్. వాట్ హ్యాపెన్స్ ఇస్ ఇక్కడ వచ్చి ప్రతిసారి ఇక్కడ వర్షం పడుతుంటే ఇక్కడ ఎల్నినో వచ్చినప్పుడు ఇక్కడ వర్షం పడుతుంది. సో దానివల్ల ఏమవుతుంది అంటే వెదర్ ప్యాటర్న్లో డిస్రప్షన్ వస్తుంది. ఆ డిస్రప్షన్ వచ్చినప్పుడు వాటర్ అవైలబిలిటీ అనేది రెయిన్స్ అనేవి తక్కువ అయిపోతుంది. దీనివల్ల 1998లో కోరల్ బ్లీచింగ్ అనేది జరిగింది. దీని ద్వారా 16% ఆఫ్ ద వరల్డ్ రీఫ్స్ అనేవి డ్యామేజ్ అయినాయి. ఇంకా మేజర్గా ఎప్పుడు ఈవెంట్ అంటే ఎప్పుడు డిస్టర్బ్ అయిందని 2010లో, 2014, 2017లో దేనికి ఎఫెక్ట్ అయిందంటే మెయిన్గా గ్రేట్ బ్యారియర్ రీఫ్ని ఎఫెక్ట్ చేసింది అనమాట. కరెంట్ స్టేటస్ ఆఫ్ కోరల్ రీఫ్స్ ఏంటంటే దే ఆర్ క్రిటికల్లీ ఎండేంజర్డ్. వీ నీడ్ టు సేవ్ ఇట్ బై హుక్ ఆర్ క్రూక్. ఏదైనా చేసి మనం వీ నీడ్ టు సేవ్ ఇట్ బికాస్ మెరీన్ డిస్రప్షన్ జరుగుతుంది. ఇట్ ఇస్ అ విషియస్ సైకిల్. ఒకదాని నుంచి ఒకటి కనెక్టెడ్ ఉంటుంది. ఎందుకంటే మెరీన్ ఎకోసిస్టమ్ దెబ్బతింటే దాని ద్వారా ఎకానమీస్ దెబ్బతింటుంది, దాని ద్వారా మన హెల్త్, ఎవ్రీథింగ్ ఈజ్ లింక్డ్ టు ఈచ్ అదర్. సో బేసికల్గా మనం కోరల్స్ని సేవ్ చేసేయాలంటే వీ నీడ్ టు ఫోకస్ ఆన్ క్లైమేట్ చేంజ్, పొల్యూషన్, ఇంకా కార్బన్ ఫుట్ ప్రింట్, ఇవన్నీ రెడ్యూస్ చేయాలన్నమాట. సో దీస్ ఆర్ వీ షుడ్ డూ. సో ఇదన్నమాట కోరల్స్ గురించి. ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ టు like it and comment on the video and share the video and please do subscribe. Bye.